ఫ్రెండ్స్, ఈ న్యూస్ మీరు కూడా వినే ఉంటారు, నేను కూడా విన్నాను. వన్ ప్లస్ కంపెనీ వెళ్ళిపోతుంది డిస్మాంట్ అని. అంటే వన్ ప్లస్ తట్టాబుట్ట సర్దుకొని చైనాకి వెళ్ళిపోతుంది, చైనాలో మాత్రమే ఫోన్స్ అమ్ముతుంది అని న్యూస్ వచ్చింది. ట్విట్టర్లో కూడా దీన్ని బాగా రీపోస్ట్ చేశారు. అయ్యా, ఇక వన్ ప్లస్ ఫోన్స్ దొరకవు, సర్వీస్ సెంటర్స్ మూసేస్తున్నారు, ఉన్న ఫోన్స్కి అప్డేట్స్ రావు, పార్ట్స్ దొరకవని చాలా మంది యూట్యూబర్స్ దీనిపై వీడియో కూడా చేశారు, అందరినీ కంగారు పెట్టారు. నేను కూడా స్టార్టింగ్లో ప్యానిక్ అయ్యాను, కానీ దీనిపై కొంచెం రీసెర్చ్ చేసి నాకు క్లారిటీ వచ్చేసింది. అండ్ ఇదే మూమెంట్లో వన్ ప్లస్ కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మీరే చూడండి, మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, ఈ రూమర్స్ ఎక్కడ నుండి వచ్చాయో మాకే తెలియదు అని క్లియర్ చేశారు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక పెద్ద కంపెనీ రాత్రికి రాత్రి మాయమైపోదు, లీగల్ యాక్షన్స్ ఉంటాయి. అమ్మిన ఫోన్స్కి సర్వీస్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వాల్సిందే. కాబట్టి వన్ ప్లస్ యూజర్స్కి ఎలాంటి భయం అవసరం లేదు. ఈ ఇన్సిడెంట్ మనందరికీ ఒక గుణపాఠం లాంటిది. ఈ సోషల్ మీడియా టైంలో ఏది ఫేక్ ఏది రియలో అర్థం కావడం లేదు. అలాగే ప్రతి ఒక్కడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని విచ్చలవిడిగా వాడేస్తున్నాడు. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది ఎక్కడ నుండి వచ్చింది, ఎలా వచ్చింది, సోర్స్ ఏంటి, అఫీషియల్గా బ్రాండ్ చెప్పిందా అనేది చెక్ చేసుకోండి. అలాగే నా తోటి క్రియేటర్స్కి నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర 100 ఫాలోవర్స్ ఉన్న, మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఫ్యాక్ట్ చెక్ చేయకుండా న్యూస్ షేర్ చేయమాకండి. మీ మాటలతో సొసైటీలో ప్యానిక్ స్ప్రెడ్ అవుతుంది. లైక్స్ వ్యూస్ మాత్రమే చూడకుండా కొంచెం రెస్పాన్సిబుల్ క్రియేటర్ అవ్వండి.